వెల్కమ్ టు టీటెక్. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ గ్రామాల్లో భూస్వామ్య ఆధిపత్య భావజాలం కొనసాగుతుంది. ఏవో చిన్న కారణాలు చూపి దళితులపై దాడి చేయడం, కులం పేరిట దూషించడం, గ్రామ బహిష్కరణ చేయడం పరిపాటిగా మారింది. సదాశివపేటలో మంత్రాల నెపంతో చెట్టుకు కట్టేసి కొట్టారు. మనోహరాబాద్ మండలంలో శుభ అశుభ కార్యాలకు డప్పులు కొట్టలేదంటూ విద్యావంతులైన దళిత యువకుల్ని గ్రామం నుంచి బహిష్కరించారు. పొలం కౌలుకు చేసినందుకు దళితుడిని బండరాలతో కొట్టి చంపారు. ఇలా చెబుతూ పోతే వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పిప్పళపల్లి గ్రామంలో ఓ దళితుడు చింత చెట్టుకు కాయలు తెంపినందుకు కులం పేరిట దూషించారు. ఇంట్లో నుంచి బయటకు ఈడ్చికెళ్లి దాడి చేశారు. బాధితుడు సుమన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 13వ తేదీన చిక్కుర్తి నీలిమ భర్త అమృత్ తమ వ్యవసాయ పొలం వద్ద ఉన్న చింత చెట్టుకు చింతకాయలు తెంపి తీసుకురావాలని దళితుడైన సుమన్కు చెప్పారు. దాంతో పొలం వద్దకెళ్లి చింత చెట్టు ఎక్కి కాయలు తెంపుతుండగా చిక్కుర్తి లక్ష్మణ్, అతని భార్య మమత అక్కడికి వచ్చారు. చింతకాయలు ఎవరు తెంపమన్నారంటూ నిలదీశారు. కులం పేరుతో దూషించారు. అవమానపరుస్తూ తిట్టడంతో సుమన్ తెంపిన చింతకాయల్ని అక్కడే వదిలేసి వెళ్లాడు. 14వ తేదీన సుమన్ ఇంట్లో ఉండగా చిక్కుర్తి లక్ష్మణ్, మమత అక్కడికి వెళ్లి ఇంటి నుంచి బయటికి గుంజి కులం పేరుతో అనరాని మాటలు అంటూ దూషించారు. చెట్టుకు సంబంధించిన వాళ్ళు చెప్పడం వల్లనే అక్కడికెళ్లి చింతకాయలు తెంపినట్టు, అందులో ఎలాంటి తప్పు లేకపోయినా తనపై దాడి చేశారని సుమన్ తెలిపారు. కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో పాటు దాడి చేసిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సుమన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7 రోజులు గడుస్తున్నా పోలీసులు సుమన్ ఫిర్యాదును పట్టించుకోలేదు. దళితుల్ని తిట్టినా కొట్టినా ఇతర ఏ పద్ధతుల్లో అవమానపరిచినా కఠినంగా శిక్షించాలని చట్టాలు చెబుతున్నాయి. పోలీసులు మాత్రం దాడి చేసిన వ్యక్తులకు చట్టాలని చుట్టాలు చేసి చేతులు దులుపుకున్నారు. దళితుడైన సుమన్ పై దాడి చేసిన పెత్తందారులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేలు మాణిక్, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. పిప్పాడపల్లిలో చింత చెట్టుకు కాయలు తెంపాడని చెప్పి ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లి కులం పేరిట తిట్టడం, దాడి చేయడం ఏమమైన చర్య అన్నారు. సుమన్ పై దాడి చేసి తిట్టిన పెత్తందారులపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెక్.